ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. నీకు మనోవిచారమెందుకు కలిగినది, నేను నీకు విశేషమైన వాడను కానా. సో ఉదయకాలం దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. నీకు మనోవిచారం ఎందుకు కలిగినది, నేను నీకు విశేషమైన వాడను కానా. ఈ మాటలు హన్నాతో ఎల్కానా మాట్లాడుతూ ఉన్నారనమాట. అంటే హన్నా యొక్క పరిస్థితి ఏంటో మనందరికీ తెలుసు. సో దేవుడే తనకు సంతు లేకుండా చేస్తూ వచ్చాడు. మనము 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చదివితే, హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచు వచ్చాను, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. అంటే దేవుడే ఆమెకు సంతు లేకుండా చేస్తూ వచ్చాడు. ఆ హేతువుని బట్టి ఆమె వేరియగు పెనిన్న ఆమెను విసిగించుటకే అంటే ఆమె కోపం పుట్టిస్తూ వచ్చినట్లుగా మనం ఈ అధ్యాయంలో చదువుతాం. అయితే వాళ్ళు షిలోహుకి వెళ్ళినప్పుడల్లా కూడా ఇది హన్నాకి ఎంతో బాధకరంగా దుఃఖకరంగా ఉన్నట్లుగా మనం వాక్యంలో చదువుతాం. అయితే ఎల్కానా తనను అంతగా ప్రేమిస్తూ వచ్చినప్పటికీ హన్నా జీవితంలో తను కలిగి ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే, దేవుని ద్వారా తను సంతానాన్ని పొందటానికి సో తను సిద్ధపడుతూ వచ్చింది. అందుకే ఎల్కానా అంత ప్రియంగా ఉన్నప్పటికీ అయితే ఎల్కానా ప్రేమ కంటే దేవుని ప్రేమ గొప్పదని ఎరిగినటువంటి హన్నా దేవుని యొక్క సన్నిధిలో తను ప్రార్థించినట్లుగా మన వాక్యంలో చదువుతాం. సో తన యొక్క మాటలు, తన యొక్క పద్ధతి కూడా ఎలా ఉందంటే, దేవుని యొక్క సన్నిధిలో నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని. అంటే కింద వచనాలన్నీ మనం చదివితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని యొక్క అక్కర్ను గుర్తించి తను ప్రార్థించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం. ఆ ప్రకారంగానే సో ఏలి తనను నిందించినప్పటికీ ఆ మాటలన్నీ ఏమీ కూడా ఆమె లెక్క చేయకుండా దేవుని మీద ఆధారపడుతూ వచ్చింది. సో ఏలి అక్కడ అన్నట్టుగా, నువ్వు క్షేమంగా వెళ్ళము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన దయచేయనుగా కానీ ఆమెతో చెప్తూ వచ్చాడు. వెంటనే తను అన్న మాట ఏంటంటే, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనొందుదును గాక. అంటే కృతజ్ఞతాభావం కలిగినటువంటి స్త్రీగా మనము ఈ అధ్యాయంలో చదవగలం హన్నా గురించి. అంటే ప్రతి విషయంలో దేవుడు అనుకుంటే నా జీవితంలో ఏదైనా చేయగలడు. సో తన కుటుంబంలో తన భర్త తనకు ప్రియంగా ఉన్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి. అయితే దేవుడే తనకు సంతు లేకుండా చేస్తూ వచ్చాడు. అయినప్పటికీ తన దేవుని మీద అభిమానము, ప్రేమ తనకి తగ్గలేదన్నమాట. సో దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించినట్లుగానే మన వాక్యంలో చదువుతాం. ఎప్పుడైతే దేవుని యొక్క అక్కర్ను గుర్తించి హన్నా ప్రార్థన చేస్తూ వచ్చిందో, దేవుడు గొప్ప కార్యం హన్నా జీవితంలో చేసినట్లుగా మన వాక్యంలో చదువుతాం. ఉదయకాలం దేవుడు నీకున్న పరిస్థితులను బట్టి నీవు కూడా మనోవిచారం అంటే దిగులుతో ఉన్నావేమో, దేవుడు ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాడు. నీకు మనోవిచారం ఎందుకు కలిగినది, నేను నీకు విశేషమైన వాడను కానా. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం చదివితే, విచారం కొట్టివేసి నేను వారికి ఆనందము కలగజేతును. చూసారా, ఉదయకాలం దేవుడు మన విచారాన్ని కొట్టివేసి మనకి ఆనందాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు అనమాట. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం చదివితే, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడం, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. సో మనం ఆదికాండం 14వ అధ్యాయంలో చదివితే అనేకమైన ప్రతికూలమైన పరిస్థితుల గుండా అబ్రహాము తన తమ్ముడైన లోతుని బట్టి తను యుద్ధానికి వెళ్ళినట్లుగా కూడా మన వాక్యంలో చదువుతాం. అయితే దేవుడు తనకి అన్ని విషయాల్లో విజయాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. సొదొమ రాజులో ఆస్తి ఇస్తామని చెప్తూ వచ్చారు. కానీ దేవుణ్ణి బట్టి ఏమాత్రం కూడా ఆశించకుండా ప్రభువు మీద తను ఆధారపడుతూ వచ్చారు. సో అబ్రాహాము యొక్క హృదయాన్ని చూసినటువంటి దేవుడు తానే స్వయాన ప్రత్యక్షమై దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడుకుము, నేను నీకు కేడం, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. సో ఎప్పుడైతే ఈ వాగ్దానం చేస్తూ వచ్చాడో మనము 15వ వచనం 2వ వచనంలో చదివితే అబ్రాహాము కూడా అక్కడ సో తన హృదయంలో ఉన్న ఆలోచన మనకు అర్థమవుతుంది. ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేనివాడినై పోవుచున్నానే కదా. మా హృదయంలో అంటే అన్నీ ఉన్నాయి, కానీ సంతానం లేని కారణాన్ని బట్టి అబ్రాహాము యొక్క జీవితంలో కూడా దిగులు ఉన్నట్లుగా మన వాక్యాన్ని బట్టి గ్రహించగలం. అయితే దేవుడు తన జీవితంలో మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు ఏదైతే తనతో సెలవిస్తూ వచ్చాడో ఆ ప్రకారము అబ్రహాము నమ్ముతూ వచ్చాడు. అది అతనికి నీతిగా ఎంచబడుతూ వచ్చింది. మనం రోమాపత్రిక 4వ అధ్యాయంలో చదివితే దాన్ని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందుతూ వచ్చాడు అబ్రహాం. అందుకే దేవుని యొక్క వాగ్దానాలు తన స్వంతం
సొంతం చేసుకుంటూ వచ్చాడు. దేవుని యొక్క కార్యాలు అబ్రహాం యొక్క జీవితంలో చూడగలిగాడు. సో ఇస్సాకును దేవుడు అనుగ్రహించి తన్ను ఎంత గొప్పవాడుగా అబ్రహామును బట్టి ఆశీర్వదిస్తూ వచ్చాడో మనము నిన్నటి వాగ్దానంలో మనం ధ్యానిస్తూ వచ్చాం. నిజంగా మన జీవితంలో ఏ ఉద్దేశం అయితే కలిగి ఉంటాడో దేవుడు వాటిని నెరవేరుస్తాడు. ఉదయకాలం హన్నా జీవితంలో మాత్రమే కాదు, అబ్రహాం యొక్క జీవితంలో మాత్రమే కాదు, ప్రభువును నమ్మిన మన అందరి జీవితాల్లో కూడా దేవుడు తప్పకుండా తన వాగ్దానాలు నెరవేర్చేవారుగా ఉంటారు. ఉదయకాలం నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు మనోవిచారంతో, దిగులుతో, కృంగుదలతో, వేదనతో, బాధతో ఉన్నావేమో. అయ్యో నా జీవితంలో సంతానం లేదని హన్నాలాగా, అబ్రహాంలాగా ఆలోచిస్తున్నావేమో. నా ప్రభు నాకేమిచ్చిననేమి, నేను సంతానం లేనివాడనే ఉన్నానని అబ్రహాం అన్నట్టుగా ఉదయకాలం నీవు కూడా లోపల కృంగిపోతూ ప్రభువుతో అదే ప్రశ్న ప్రభు నువ్వు ప్రశ్నిస్తూ ఉన్నావేమో. ఉదయకాలం దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకొని శ్రేష్ఠుడైన కుమారుని సమయాలను అనుగ్రహించిన రీతిగా, అబ్రహాంను జ్ఞాపకం చేసుకొని ఇస్సాకును అనుగ్రహించిన రీతిగా ఉదయకాలం దేవుడు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకొని తప్పకుండా శ్రేష్టమైన సంతానాన్ని ప్రభు నీకు అనుగ్రహించగలడు. సో దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మి ఆ ప్రకారం నీ జీవితంలో చేయగలిగినట్లయితే ప్రభు ద్వారా నీవు ఆశీర్వాదాన్ని పొందగలవు. ఉదయకాలం దేవుడిచ్చిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన తండ్రి, మీకు వందనాలు. యేసయ్య, మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? నేను నీకు విశేషమైన వాడని కానాన్ని సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. వారికి ఉన్న ప్రతి పరిస్థితిని మీరు చూస్తున్న దేవుడు, పరిస్థితులన్నింటిలో కూడా చాలంత సహాయాన్ని మీరు అనుగ్రహించి వారి యొక్క మనోవిచారాన్ని మీరు కొట్టివేసి ఆనందాన్ని వారి జీవితంలో అనుగ్రహించి అన్ని విషయాల్లో సహాయపడుతూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.